కాబట్టి దీని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఖచ్చితంగా మిగిలిన వాళ్ళ పేర్లు ఏమన్నా ఐడియా ఉందా సార్? కాబట్టి చౌదరి గారు, మిగిలిన వాళ్ళ పేర్లు ఏమన్నా, అంటే మన వాళ్ళు, మన బంధువులు, స్నేహితులు ఎవరన్నా ఉంటే వాళ్ళ పేర్లు ఏమన్నా చెప్పగలరా సార్? ఇది గత 25 ఏళ్లుగా జరుగుతున్న కుంభకోణం అంట. నాకు తెలియదు, ఎందుకంటే నిన్న వచ్చిన సందర్భంగా చెప్పారు. దీంట్లో ఎవరెవరు పాత్ర అనేది మాత్రం బయటకు వస్తున్నాయి. ఖచ్చితంగా ఎవరో ఒకరు తేన్ తీసేవాళ్ళు చేయనాకుంటుంటారు అన్నట్టు నాకు కూడా ఏదైనా అవకాశం వస్తే నేను తీసుకుంటాను ఆలోచనతో ప్రయత్నం చేశారు. అది ప్రయత్నంలో ఆగిపోయింది. తప్పులు కొంతమంది ఇద్దరు ముగ్గురు నౌకలు కూడా పర్చేస్ చేయాలని ప్రయత్నం చేసిన సందర్భం కూడా కనపడ్డాయి. ఇవన్నీ కూడా ఇంకన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ దీన్ని ఇంకా ఐపీఎస్ స్థాయిలో అధికారులు నియమించి దాని సెక్యూరిటీని పెంచాలని ఒక బయట చూద్దామా. నిన్న పేరి నాన్నగారు సత్యబాబు పేరి నాన్నగారు అనుకుంటా ఆయన అన్నారు, ఆయన ఎవరు పయ్యావుల గారి వియంకుడి షిప్ పక్కనే ఉంది, దాన్ని ఎందుకని ఒకసారి అది కూడా చూద్దాం, ఆయన ఏమన్నారు చూద్దాం ఒకసారి. ప్రాణాలను ఒడ్డి సముద్రం మధ్యలోకి వెళ్ళి ఒక మంచి ప్రయత్నం చేయటం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు. వ్యక్తిగతంగా ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిందే. కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలు ఉన్నాయి, చాలా అనుమానాలు. ఆ అనుమానాలు వారు ఏం చెప్తున్నారంటే, నన్ను అసలు సముద్రంలోకి వద్దన్నారు, పోర్ట్ వాళ్ళు నాకు సహకరించలేదు, పోర్ట్ వాళ్ళు లోపలికి రానివ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు, అలాగే నాకు షిప్ లోకి ఎక్కడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు, షిప్ లోకి రానివ్వలేదు అని ఆయనకి అనుభవం ఉన్న రంగం కాబట్టి ఆ వీడియోలన్నీ జాగ్రత్తగా షిప్ చుట్టూ గిరగిరా రౌండ్ కొడుతూ ఆ పైన ఆ షిప్ వాళ్ళు పనిచేసే వాళ్ళని చూపిస్తూ, చూసారా వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు, నన్ను లోపలికి రానివ్వట్లేదు, ఇవన్నీ మనందరం వీడియోలు చూసాం. మంచి ప్రయత్నమే, కానీ అంత అనుమానాలు లోపభూయిష్టంగా ఉంది, అన్ని అనుమానాలకు కనబడుతున్నాయి. వారితో పాటు కస్టమ్స్ అధికారి ఉన్నారు, పోర్ట్ అధికారి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు షిప్ లోకి ఎక్కనివ్వద్దన్నా చెప్పు ఉండాలి, లేదా పవన్ కళ్యాణ్ గారు అబద్దమన్నా ఆడుతూ ఉండాలి. ప్రాణాలను ఒడ్డి రైట్. బాలకోటయ్య గారు, సో అదండి మొత్తానికి పేర్ని నాని గారు సెటైర్ మాస్టర్, మామూలుగా సెటైర్ చేయరు. ఆయన పంచ్ సీరియస్గా ఫేస్ పెట్టి పంచులు వేస్తుంటారు, అందరూ ఎంజాయ్ చేస్తారు ఏ మాట కామాట. ఈయన తోడు నిన్న సత్యబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి సిన్సియారిటీకి ఒక పెద్ద కితాబ్ ఇచ్చారు. నాను మినిస్టర్ అయిన కొత్తలో చాలా సిన్సియర్గా ఉండేవాడిని అలాగే అని. అంటే ఇప్పుడు ఇటీవల ఏమైనా ఉన్నారా లేదా అనే దాని మీద క్లారిటీ ఇలా, ఆయన కొత్తల్లో ఉన్నారట, అది మాత్రం చెప్పారు. ఇంతకుముందు సంగతి చెప్పలా. సరే, ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో ఈరోజు క్యాబినెట్లో దీని మీద ఏమైనా సీరియస్ కాల్ తీసుకునే అవకాశం ఉందా సార్? బాలకోటయ్య గారు. వర్మ గారు నమస్తే, మిత్రులిద్దరు కూడా నమస్కారాలు. వర్మ గారు, వాసుదేవ్ గారు, ఇప్పుడు మీరు అడిగినట్టుగా దాదాపుగా 48,000